స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా పన్నీర్ కలాకండ్ అంతే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. నిన్న పార్ట్ 1 వీడియో పన్నీర్ ఎలా చేయాలో చూసారు కదా. నాకు 353 గ్రామ్స్ పన్నీర్ వచ్చింది, దాంతో కలాకండ్ చేస్తున్నాను. ఈ 353 గ్రామ్స్ పన్నీర్కి నేను ఒక 396 గ్రామ్స్ స్వీట్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఇది స్వీట్నెస్ సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనిపిస్తే కనుక ఇంకొక పావు కప్పు షుగర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ పన్నీర్లో కండెన్స్డ్ మిల్క్ వేసినాక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలైచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మీన్ వైల్ ఒక బౌల్లో నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఈ కలాకండ్ ప్యాన్ కంటుకోకుండా ఉండే వరకు కుక్ చేసి ప్యాన్కి గీ రాసాం కదా, దానికి ట్రాన్స్ఫర్ చేసేసి పీసెస్గా కట్ చేసేసి బాదంతో గార్నిష్ చేస్తే కలాకండ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.